న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో 7కు చేరిన హెచ్ఎంపీఏ కేసులు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనాలకు అనుమతి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు. ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీస కేసు. వాటిలో ఏపీని నెంబర్ 1గా నిలబడతా లోకేష్. దేశంలో మరో 2 హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది. మంగళవారం నాగ్పూర్లో ఇద్దరికి వైరస్ సోకినట్లుగా గుర్తించారు. ఇంతవరకు బెంగళూరులో 2, సేలం, అహ్మదాబాద్, చెన్నైలో ఒక్కొక్క కేసు వంతున నమోదైంది. బాధితులంతా 3 నెలల నుంచి 13 ఏళ్లలోపు ఉన్న పిల్లలే. ఇది కొత్త వైరస్ ఏమీ కాదని 2001లోనే గుర్తించారని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫ్లూ లక్షణాలతో ఉన్న జ్వరం వస్తుందని, దీనికి ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదని, తగినన్ని నీళ్లు తాగాలని, పారాసెటమాల్ మాత్రలు, జ్వరం, ఒళ్ళు నొప్పులు నివారించే మందులతో ఇది తగ్గుతుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు తెచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించనుంది. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని, జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఫైన్ ఆర్ట్స్, భాషా సబ్జెక్టులలో సంస్కరణలు అమలు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల విద్యావేత్తలు నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీ కమిటీ తొలిభేటీ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ, జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు చట్టాలకు సంబంధించి నిబంధనలను ప్యానెల్ సభ్యులకు తెలియజేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వ దర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్ కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా, అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. తిరుమలలో 1 కేంద్రంలో, తిరుపతిలో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్లు లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పేదా అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక, గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పా, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గత నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలో అది చేయాలి, రేపు దీనికంటే గొప్పగా ఏం చేయాలో ఆలోచించాలంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి.
సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణలో మోసం చేసినట్లు ఢిల్లీ ఎన్నికల్లో మోసం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు 2,500 ఇస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నారు. కేటీఆర్ ఫార్ములా కేసు ఓ లొట్టపీసు కేసు. రేవంత్ రెడ్డి ఓ లొట్టపీసు ముఖ్యమంత్రి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులు పోలిస్తే ఇవి అసలు ఇబ్బందులే కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరులు ఉద్యమకారులు పడ్డ ఇబ్బందుల ముందు ఇది లెక్కే కాదు. తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని కేసీఆర్ తయారు చేసిన సైనికుడా, రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఏ ఇబ్బందులకు భయపడనంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు. గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నా నాకు యాదుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ, ఎర్రోల సీను కానీ, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి. 56, 60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది, కమిలిపోయింది. గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు. గా ఇబ్బంది ముందుకి ఇదేం ఇబ్బంది? ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. లగచర్లలో గిరిజన రైతులు అరెస్ట్ అయితే తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా పనిచేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ అంత కష్టపడ్డారు. కానీ వారి బెయిల్ కోసం, వారి విడుదల చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కష్టపడ్డారు. పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా కార్యకర్తకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి ఆపదొచ్చినా మన పార్టీ మొత్తం ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. కేటీఆర్ కూడా కార్యకర్తనే. కేటీఆర్ కూడా పార్టీలో కార్యకర్తనే. కేటీఆర్ కూడా ఉద్యమకారుడే. ఈరోజు ఆయనకి ఏ ఆపద వచ్చినా పార్టీ మొత్తం అండగా నిలబడుతుంది. ఒక కార్యకర్త కోసం, ఒక నాయకుడి కోసం ఎలాగైతే నిలబడ్డామో కేటీఆర్ కోసం నిలబడతాం. పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టుకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద, ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ, ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే. కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే. ఇవాళ ఆయనకు ఆపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం, ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే నిలబడ్డామో, ఇవాళ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్గా మారుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ PMRDAలో జరిగిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని చెప్పారు. రాష్ట్రాన్ని డిజిటల్ రెవల్యూషన్ వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డ్రోన్ల టెక్నాలజీ సహాయ కార్యక్రమంలోనూ వినియోగిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విశాఖకు వస్తున్నారని, సుమారు 2 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందన్నారు. టెక్నాలజీ మాత్రమే కాదు, విజన్ కూడా ఎంతో ముఖ్యమని, అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. NRIF ర్యాంకింగ్లో ఏపీ 9వ స్థానంలో ఉందని, 3వ స్థానానికి తీసుకెళ్తామని మంత్రి ధీమాగా తెలిపారు. Empowering Andhra Pradesh through innovation, deep tech skills and convergence resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at that crisp
at the cusp where industries must converge. IT, electronics, medtech, and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can technology, a convergence of technology, fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively, and look at predictive models to, to predict where the incidence of diabetes, blood pressure, and so on and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a $2+ trillion economy by 2047. For all of you here, I'm not sure how many of you know Vision 2020. I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the gray hairs raising their hands. Okay, I also have a gray beard, so I'll raise my hand. But I think Gurunani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth. And it's actually amazing to see how that Vision 2020 turned out to be a reality. And I was lucky to be at the launch of Vision 2047 and our home minister. తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం బయట ఉన్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నేర్చుకుంటున్నారు. తెలుగువారు అమ్మ భాష మాట్లాడడం లేదు, అమ్మ భాషను మరిస్తే అమ్మను మర్చినట్లే అన్నారు వెంకయ్యనాయుడు. అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఈ రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు కావడం, తెలుగు భాషా ప్రేమికులందరినీ కలుసుకోవడం, తెలుగు మహామహులందరితో కలిసి వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మనము రాబోయే రోజుల్లో ఈ పట్టణాన్ని రాజమండ్రిగా కాకుండా రాజమహేంద్రవరంగా పిలుచుకోవడం మొదలు పెడితే మనం తెలుగు భాషకు, మన భారతీయ భాషకు ప్రాధాన్యత ఇచ్చిన అవుతుందని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినవి. మన పదాలు వాళ్ళు పలకలేక పదాలు మనం మర్చిపోయేట్టుగా చేయడానికి, మన సంస్కృతిని చెడగొట్టడం కోసం వాళ్ళ పేర్లు మన పైన రుద్దారు. వాటిని ఆ ఇంగ్లీషు బానిసల యొక్క పరిపాలన వెళ్లిపోయిన తర్వాత మనము మన పద్ధతులకు రావాల్సి ఉండే, కానీ దాన్ని తగినంత చొరవ తీసుకోకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రాజరాజ నరేంద్రుడు ఏలుబడిలో తెలుగు సాహితీ సేద్యం ఉత్కృష్ట దశకు ఆ రోజుల్లో చేరుకుంది. అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించిన మహనీయుడు ఆయన అభిష్టాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించి ఆది పర్వం, సభా పర్వాలను పూర్తిగా ఇక్కడే రచించినట్టు యొక్క నన్నయ్య భట్ యొక్క జన్మభూమి కూడా ఇది. అందువల్ల ఇది ఎంతో చాలా ఉత్కృష్టమైన భూమి, పవిత్రమైన భూమి. ఆ పవిత్ర భూమిలో మనం అందరం ఈ సభలు జరుపు. ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థలను మానేసి బడిలో పిల్లలు చేరినప్పటి నుంచే అమ్మా నాన్న అంటూ చదువు నేర్పించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో నిర్వహించిన 2వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన పాల్గొన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని స్వీకరించాలని సీఎం చంద్రబాబు 2 నెలల క్రితం ఫోన్ చేశారని ఆయన చెప్పారు. వ్యవస్థలో కొన్ని మార్పులు తెస్తే ఆ పదవిలో ఎవరూ అవసరం లేదని తాను చెప్పినట్లు వివరించారు. మమ్మీ అంటున్నావు అంటే సభా ప్రయోజనం సర్వనాశనమైనట్టు లెక్క. ఇక్కడున్న మహిళలకు కూడా నమస్కారం పెడుతుకుంటున్నా. మమ్మీ అంటే నేను పలకనని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి. వెంటనే ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళు వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అనండి. అలాంటి శ్రద్ధ, భక్తి, పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఇవాళ దేవుడు దిక్కు, ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ. నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. ఆ మహాకవికి మరో 2-3 కవులంటే చాలా ఇష్టం. మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న, వేమన్న, గురజాడ అని చెప్పాడు ఆయన.
అందుకని ఆ ముగ్గురితో పాటు నాకు ఇష్టమైన కవిని శ్రీశ్రీకి నమస్కారం చేస్తే మనకు మహాకవుల గొప్పతనం, అక్కడ ఉన్న రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టారకుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది. దేశంలో 7కు చేరిన హెచ్ఎంపీఏ కేసులు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనాలకు అనుమతి. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు. ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీస కేసు. వాటిలో ఏపీని నెంబర్ 1గా నిలబడతా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు.